నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. P4 కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి. జిల్లా అధికారులను ఆదేశించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా అమృతలూరు గ్రామంలో ఘనంగా P4 వార్షికోత్సవ వేడుకలు. పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్లకు రంగు వేసి తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సమాజంలోని అట్టడుగు, మధ్యతరగతి, పేదవారిని గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందించడం P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్లు పేర్కొన్నారు. P4 కార్యక్రమం చేపట్టి ఏడాది కావడంతో భీమవరంలో జరిగిన వార్షికోత్సవంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో 49,118 బంగారు కుటుంబాలు గుర్తించగా 22,762 కుటుంబాలను 2,331 మంది మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని తెలియజేశారు. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో సామాజిక బాధ్యతను చాటుతున్నారని అన్నారు. P4 కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని అధికారులను సూచించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ నాగరాణి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజులు మాట్లాడుతూ జిల్లాలో మరింత మంది మార్గదర్శకులు ముందుకు రావాలని అన్నారు. మార్గదర్శులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, వేగిరాజు శివవర్మ, సత్యనారాయణ రాజు, ఉప్పలపాటి సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిక నాగరాజు, గంటా త్రిమూర్తులు, వై దోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఈ P4 కూడా కలిసి వచ్చినట్లయితే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ చిత్రం మారిపోతుందనడంలో ఏమాత్రం కూడా సందేహం. వేరొక విషయం మనంతా కూడా గ్రహించాలి. ఇవాళ దాతృత్వం పెరిగింది, సామాజిక బాధ్యత కూడా గతంలో కంటే చాలా పెరిగింది. ముఖ్యంగా కరోనా వచ్చాక మన అందరిలో మెదడు పెరిగింది. ఎప్పుడు పోతామో ఎప్పుడు బతుకుంటామో తెలియట్లేదు. కాబట్టి ఉన్నంత కాలంలో కరోనా ఎఫెక్ట్ మనకు చాలా ఉంది. మన కుటుంబాల్లో వచ్చినటువంటి మరణాలు కానీ ఏది శాశ్వతం కాదు. మనకి మనం బతుకోవడం ఏదో సమాజాన్ని చేయాలి అనేటువంటి ఆలోచన కరోనా అనంతరం చాలా మార్పు వచ్చింది. ఆ విధంగా చేయడానికి చాలా మంది ముందు. అందులో ఇందాక అంజుబాబు గారు చెప్పినప్పుడు మన జిల్లాలో డబ్బు కొరవ లేదు, దాతల కొరవ లేదు, దాతృత్వానికి కొరవ. కానీ ఏదైతే వితరణ ఉంది, దాతృత్వం ఉంది, నాకు సమాజం కోసం నా డబ్బు ఖర్చు పెట్టాలని ఉంది, నా పక్కన ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నాకుంది. కానీ నేను ఇచ్చేటువంటి డబ్బు నేను సద్వినియోగం అవుతుందా లేదనేటువంటి అనుమానం చాలా ఎక్కువ. ఎవరైనా కానీ మన ప్రాంతంలో ఏ కార్యక్రమాన్ని కూడా 1,00,000 రూపాయలు, 5 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు, లేకపోతే పిల్లలు చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు కట్టాలి, లేకపోతే అక్కడ 5 లక్షల రూపాయలు, ఎవ్వరూ కూడా మన ప్రాంతంలో దాన్ని కదువులేదు. కానీ ఎప్పుడైతే దాతృత్వం పెరుగుతుంది అంటే మన ఇచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా సద్వినియోగం అవుతుందనేటువంటి నమ్మకం, విశ్వాసం కలిగిన రోజున వారు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. దానికి P4 చక్కని వేది. ఇందులో మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు ఏతున్నాయో వాటిలో రూపాయలు దుర్వినియోగం అవడానికి అవకాశం ఉంది. దీంతో సిస్టమ్ ఉంది. మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా సద్వినియోగం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దాదాపు 20 లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మార్చాలి అనేటువంటి ఆలోచనలు పేద కుటుంబాలు. ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి ఉన్నత స్థితిలో ఉన్నారో 10%, 20% మంది వారి సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి 10 మంది, 20% మందిని సహాయ సహకారాల ద్వారా, దత్తత తీసుకోవడం ద్వారా వారిని బంగారు కుటుంబాలుగా మార్చాలనేటువంటి శ్మశాన వాడికి మోహ తెప్పించి
కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మరొక మార్గదర్శి మేఘరాజు శివరామరాజు గారు కూడా దాదాపు ఆ గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాన్ని మొత్తం కూడా 7,40,000 రూపాయలతో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అట్లానే డాక్టర్ సత్యనారాయణ రాజు గారు కూడా మార్గదర్శిగా ఉన్నారు. వాళ్ళ గ్రామంలో 58 కుటుంబాలని ఆయన దర్శించుకుని దాదాపు 65 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డయాలసిస్ సెంటర్ పెట్టడం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. వీళ్ళందరూ కూడా మార్గదర్శులుగా, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి విశిష్ట మార్గదర్శిగా వీళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళ గుర్తించడం జరిగింది. ఇది వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది కూడా వివిధ హోదాలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా సహాయం చేశారు. నాకు అన్నిబాబు గారు చెప్పారు, మనం హోదాలో ఉన్నాము, మన హోదాలో ఉన్న ఆ టైంని ఎవరైతే సహాయం కోసం మన దగ్గరకు వచ్చారో వాళ్ళకి ఆ టైంలో స్పందిస్తే కనుక అది కూడా పీఫోర్లో భాగమే అని చెప్పి ఆయన చెప్పడం చాలా సంతోషం ఉంది. అదేవిధంగా మనం ఏ హోదాలో ఉంటాము, సర్పంచ్గా కానీ, లేకపోతే కలెక్టర్గా కానీ, ఎమ్మెల్యేగా కానీ, మంత్రిగా కానీ, ఎవరైతే మన హోదాలో ఉన్నామో మన బాధ్యత మర్చిపోకుండా ఎవరైతే మన దగ్గర సహాయం అని వచ్చారో వాళ్ళ సహాయం కానీ, లేకపోతే వేరే విధమైన సహాయం కోసం వచ్చారో మనకి చేతైనంత సహాయం చేస్తే కనుక తప్పకుండా ఈ సమాజానికి మనం కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందంటే అని చెప్పి కూడా ఒకసారి మన ఎమ్మెల్యే గారిని కూడా ఆయన చెప్పిన మాటలు చాలా మంది కూడా స్ఫూర్తినిస్తున్నాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, P4 అంటే ఎవరికి సాయం చేసినా కూడా అది P4. మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు ఆపదలో ఉంటే మీకు మాట సాయం చేసి మీకు మంచి మార్గం చూపిస్తే అది P4 అవుతుంది. అంతేగాని మీరు ఆయన 10,000 రూపాయలు చెందాలని అది P4 అని కాదు. అధికారులు ఉన్నారు, వారు P4 ఏం చేస్తారు అని మనం అనుకోవచ్చు. వారు చేసేదే ఎక్కువ. ఒక ముసలివాడు 10 సంవత్సరాల నుంచి పట్టా లేకుండా కలెక్టర్ గారి చుట్టూ తిరుగుతుంటే ఆ కలెక్టర్ గారు వెంటనే పట్టా ఇస్తే అది P4 కిందే లెక్క. ఒక ఉద్యోగస్తుడు నిరంతరం ఆఫీసుకి వచ్చి డ్యూటీ నిరంతరం ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా కష్టపడి రాష్ట్రం కోసం పనిచేస్తే ఆ ఉద్యోగస్తుడు P4. అది P4. పేదవాళ్ళని ఆదుకోవాలి, పేద కుటుంబాలను గుర్తించి వాళ్ళని మనతో సమానంగా తీసుకురావాలనే ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. గౌరవ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు ఎంతో దూరాలోచనతో కాన్సెప్చువలైజ్ చేయడం జరిగింది. అనేక కార్యక్రమాల ద్వారా బడుగున ఉన్న వర్గాలన్నీ కూడా చాలా బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. పెన్షన్స్ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం ద్వారా. కానీ కొంతమంది పేదలు ఎవరైతే ఈ పథకాలకి సరిగ్గా పూర్తిగా బెనిఫిట్ పొందకుండా ఇంకా సహాయ సహకారాలు అందించిన బంగారు కుటుంబం మార్గదర్శులకి మనం వారిని సన్మానితం చేసుకుంటూ, అలాగే ఇంకా మరింత మంది మార్గదర్శకులు ముందుకు వచ్చి దీనికి తగ్గించే విధంగా ఈ కార్యక్రమాన్ని 1 year యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్ల జిల్లా అమృతలూరు గ్రామంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం అనే మహత్తర లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. వారికి కూడా అప్లిఫ్ట్మెంట్ పైకి తీసుకురావడానికి తోడ్పాటును అందించాలనేది ప్రధానంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం. డబ్బు సంపాదిస్తారు చాలా మంది, కానీ ఆ సంపాదనకి సార్థకత పంపుతుందని చూపిస్తారు. రూపాయి కూడబెట్టుకుంటారు, కానీ రూపాయి ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఖర్చు పెట్టే విధానం ఒక మంచికి వినియోగించాలి, మరొకరికి తోడ్పాటును అందించే విధంగా పైకి తీసుకొచ్చే విధానంగా ప్రోత్సహించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయడంలో బ్రహ్మాండంగా సూపర్ సక్సెస్ అయ్యాం. అన్ని కార్యక్రమాలు కూడా మీకు తెలుసు. పెంచిన పెన్షన్లు 4,000 రూపాయలు
తల్లికి వందనం, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే వారందరికీ తల్లికి వందనం అందించడం కానీ, మహిళలకు సంబంధించి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్ సౌకర్యం కలిగజేయడం కానీ, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా అందించడం కానీ, అన్నదాత సుఖీభవ పథకం కింద సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడం కానీ, ఇవన్నీ చేస్తా ఉన్నాం. దాంతో పాటు ప్రజలను కూడా ఈ మంచి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా మరో వ్యక్తికి, మరో కుటుంబాన్ని దత్తతలాగా తీసుకొని పేదరికంలో ఉన్న వాళ్ళకి తోడ్పాటును అందిస్తే వాళ్ళు కూడా భవిష్యత్తులో ఒక మంచి అవకాశాన్ని అందుకొని బయటెడతారనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈరోజు 3 మార్గదర్శకులు మీకు చూపించామని వేదిక దగ్గర. బట్టిప్రోలు ఎంపీడీఓ గారు వెంకటరమణ గారు ఉన్నారు. చాలా సిన్సియర్ అధికారిగా పనిచేస్తూ ఉంటారు. దాంతోపాటు తనకు వచ్చిన జీతభత్యాలతో ఒక 4 సహాయం చేయాలని ఒక మంచి ఆలోచన. చదువుకునే పిల్లలకి ఇలా 2 పిల్లల్ని, ఆర్థిక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకి చదువుకు తోడ్పాటు అందించి ఆమె ప్రోత్సహిస్తూ ఉంది. అదేవిధంగా మన పెద్దల పేరు రవీంద్రబాబు గారు కానీ, కొత్తపల్లి రవీంద్రబాబు గారు కానీ, జేమ్స్ గారు కానీ, వీరందరూ మరి మీ మండలంలో, అమర్తూరు మండలంలో అదేవిధంగా పేదరికంలో ఉన్న కుటుంబాన్ని వారికి అవసరాలు ఏమని గుర్తించి వారికి సహకరించిన విధానాన్ని ఇక్కడ చూసాం. అదేవిధంగా 10 మంది రోగవాలి. ఈ నియోజకవర్గంలో దగ్గర 14,000 మంది పైన పైచిలకు బంగారు కుటుంబాలు, అంటే అవసరాలు ఉన్న, కష్టాల్లో ఉన్న వాళ్ళని 14,000 కుటుంబాలు గుర్తించారు. వారికి సహాయం చేయడానికి 1,050 మందిని మార్గదర్శకులు కూడా ఇక్కడ గుర్తించారు. గుర్తించినటువంటి మార్గదర్శకులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. సహాయం చేయడానికి ఆ రోజు మార్గదర్శకులుగా ప్రభుత్వ అధికారులు వారిని అడిగి ఒప్పించి, ఇదిగో ఈ కుటుంబానికి మీరు సహాయం చేయాలని ఒకరికొకరు ట్యాగ్ చేసి అవన్నీ కూడా సంవత్సరం క్రితం ఒక క్రియాశీలకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా అధికారులు. టిడ్కో ఇళ్ల అంశంపై కూటమి ప్రభుత్వ తీరును మాజీ మంత్రి మేరుగు నాగార్జున తప్పుపట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదలకు నిర్మించి అందించిన ఇళ్లకు కేవలం రంగులు వేసి వాటిని తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లపై కూడా కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, వాస్తవాలను గుర్తించాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.